అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసికి. హర్ష చెప్పిన మాటలు విన్న హర్షిత్ కోపంతో కళ్ళు ఎర్రగా మారాయి. పిడికిలి బిగిసింది. ఆరుని ఎలాగైనా కాపాడుకోవాలి అన్న పట్టుదల అతనిలో. ప్రశాంతంగా పడుకున్న ఆమెను చూడగానే పాల పొంగులా కోపం మాయమైపోయింది. ఒక్కసారి మెల్లగా అడుగులు ఆమె వైపు కదిలాయి. హర్షిత్ ఆమె పక్కన కూర్చొని తల నిమురుతూ, ఇట్టి పరిస్థితుల్లో నా ప్రాణాలు అడ్డేసైనా నిన్ను కాపాడుకుంటాను. నీ ఫేస్లో ప్రశాంతత ఎప్పటికీ చెదరకూడదు. నువ్వు హ్యాపీగా ఉంటేనే ఈ గుండె నార్మల్గా కొట్టుకుంటుంది. నీ ఫేస్లో ఆ నవ్వు చెదిరిపోతే మాత్రం ఈ గుండె ప్రళయమై శత్రువులని చీల్చి చెండాడుతుంది అని చిన్నగా బుగ్గ నిమురుతూ ఆమెను చూస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలీదు. ఆరు తెల్లవారుజామున కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడున్నాను అనుకుంటూ ఉండగా హర్షిత్ గుండెల మీద ఉండడంతో నిద్రలో అతని స్వచ్ఛమైన మోముని అలాగే చూస్తూ, నాకు తెలియకుండానే నా మనసు మిమ్మల్ని కోరుకుంటోంది. ఎందుకో నాకు తెలీదు. మీరు ఇంత నన్ను బాధ పెట్టినా అవన్నీ మర్చిపోయి మీతో ఇలాగే లైఫ్ లాంగ్ ఉండిపోవాలనిపిస్తోంది. నాకు కూడా మీలాగే పిచ్చి పట్టింది. నిన్న మీరు అన్నారు కదా నా పిచ్చి పట్టింది అని. నేను కూడా మీ పిచ్చిలో ఉన్నాను. బహుశా ఇద్దరం ఒకే ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నట్లున్నాము. కానీ అవి కలవవు అని ఈ మనసుకు తెలీదు పాపం. మీరు మాత్రం నన్ను వదిలిపెట్టరని నాకు బాగా తెలుసు. నాకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాలని లేదు. మీరు పెళ్లి చేసుకొని ఇల్లాలుగా ఆహ్వానిస్తే మీ భార్యగా నా శరీరాన్ని మీకు అర్పిస్తాను ప్రేమతో. అలా కాదని లైఫ్ లాంగ్ ఇలా ఉండాలంటే మాత్రం నా ప్రాణాలని విడుస్తానే కానీ ఇలా ఉంపుడుగత్తెగా చస్తే ఉండను. నా ప్రేమ కూడా నాతోనే సమాధవుతుంది. కానీ మీతో ఎప్పటికీ పంచుకోను అని ఆమె మనసు అతడి మనసుతో చెప్పి అతన్ని ఎంత దూరం పెట్టాలని చూసినా ఎందుకో పిచ్చి మనసు ఊరుకోవట్లేదు. నుదుటి మీద పెదవులు ఆంచి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది ఆరు. కాసేపటికి మెలకు వచ్చిన హర్షిత్ టక్కున కళ్ళు తెరిచి చూశాడు. పక్కన ఆరు లేకపోవడంతో కంగారుగా ఆరు ఆరు అంటూ పిలుస్తూ చుట్టూ వెతికాడు. ఏంటి సార్ అంటున్న ఆరు మాటలకి అప్పటి వరకు ఫాస్ట్గా కొట్టుకున్న గుండె నార్మల్ అయింది. అలాగే మెల్లగా కళ్ళు మూసుకొని బెడ్ మీద కూలబడ్డాడు. ఎంతమందినైనా ఇట్టే మట్టి కరిపించొచ్చు కానీ హర్ష చెప్పిన మాటలు విన్నప్పటి నుండి కాస్త మనసులో కంగారు మొదలైంది. శత్రువు ఎదురుగా ఉంటే వాడిని చీల్చి చెండాడొచ్చు కానీ గుంటనక్కల వెన్నుపోటు పొడిస్తేనే ప్రాబ్లం. ఎక్కడి నుండి ప్రమాదం ముంచుకొచ్చేది తెలియదు కాబట్టి కాస్త టెన్షన్ మొదలైంది హర్షిత్కి. ఏమైంది సార్, ఎందుకలా టెన్షన్గా కనిపిస్తున్నారు అంటూ హెడ్ బాత్ చేయడం వల్ల అక్కడక్కడ నీటి బొట్లు మేనిఛాయ శరీరంపై ముత్యాల్లా మెరుస్తుంటే టెన్షన్ మర్చిపోయి చూపు తిప్పడం మర్చి చూస్తూ ఉండిపోయారు. సార్ అంటూ చిటికేసింది. ఆ సౌండ్కి లోకంలోకి వచ్చి హా అన్నాడు. ఏమైంది సార్, ఏదో తేడాగా కనిపిస్తున్నారు అనింది ఆరు. ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని తనివి తీరా చూస్తూ, నీ మీద ఈగ కూడా వాలనివ్వను, నన్ను నమ్ము, ఐ ప్రామిస్ యూ అంటున్న అతని మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ అతని బుగ్గ మీద చేయి పెట్టి, ఏమైంది సార్, నాకేమవుతుంది, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అనింది. ఆమె మాటలకి తేరుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, ఏం లేదు అని తల అడ్డంగా ఊపి, నన్ను దాటి ఈ గడప కూడా నువ్వు దాటకూడదు. నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. నీకేదైనా అయితే నేను బ్రతకలేను, సరేనా అని ఆమెను వదిలి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. ఇదేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు, ఏమైంది, నిన్న బానే ఉన్నారుగా అంటూ తెగ ఆలోచించింది ఆరు. అయినా నాకేమవుతుంది, ఇంతలా టెన్షన్ పడుతున్నారెందుకు? నేను పరిచయమైనప్పటి నుండి తనలో ధైర్యం కోపం మాత్రమే చూశాను. బట్ ఫస్ట్ టైం తన ఫేస్లో టెన్షన్ చూస్తున్నాను. సంథింగ్ ఈజ్ దేర్ అంటూ రెడీ అయ్యి కిందకెళ్ళింది. మేడ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుండడంతో దగ్గరికి వెళ్ళి, నేను చేస్తాను, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అనగానే, అయ్యో పర్వాలేదు మేడం, మీరు కూర్చోండి, నేను 5 మినిట్స్లో ప్రిపేర్ చేసి తీసుకొస్తాను అంటున్నా ఆమెని, ఏం పర్లేదు, ఈరోజు రెస్ట్ తీసుకోండి, నేను చేస్తాను అంటూ బాబుకి ఇష్టమైన డిషెస్ చేసి డైనింగ్ టేబుల్పై సర్దింది. అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకొస్తున్న హర్షిత్ని చూడగానే బ్లూ కలర్ షర్ట్, ఫార్మల్ పాయింట్, సిల్కీ హెయిర్ గాలికి చెదిరి ముద్దుగా కనిపిస్తుంటే క్షణం అతని మీద చూపు నిలిపి మళ్ళీ తేరుకొని డైనింగ్ టేబుల్పై డిషెస్ని సర్దుతూ ఉంది. ఆరుష్, హర్షిత్ ఇద్దరు రావడంతో సర్వ్ చేస్తూ ఉంది. ఆరు, నువ్వు కూడా కూర్చో, మీరు తినండి, మీరు తిన్నాక తింటాను. ఏ, ఎందుకు,
ఇందులో ఏమైనా పాయిజన్ కలిపావా అన్నాడు టీజింగ్గా. ఆ మాటకి మూతి బిగించి సీరియస్గా చూస్తూ ఉంది. చూసింది చాలు కాని కూర్చో అంటూ ఆమె చేయి పట్టి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వండిన డిషెస్ని నోట్లో పెట్టుకొని వావ్ ఆరు సూపర్బ్ చాలా బాగా చేశావు అంటూ ఫుడ్ని నోట్లో పెట్టుకొని ఆస్వాదిస్తూ చెప్పాడు ఆరుష్. థ్యాంక్ యూ సార్ అనింది. ముగ్గురు తినేసి ఆఫీస్కి బయలుదేరారు. ఆరుష్ ఆఫ్టర్నూన్ షాపింగ్కి వెళ్దాం. సరే బావా అంటూ ముగ్గురు కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆఫ్టర్నూన్ వరకు సీరియస్గా వర్క్ చేసి లంచ్ టైంకి హర్షిత్ ఆరు ఇద్దరు లంచ్ చేసి పద వెళ్దామంటూ ఆరుని తీసుకుని కిందకి వచ్చాడు హర్షిత్. ఆరుష్ కూడా రెడీగా ఉండడంతో ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్ళిపోయారు. మాల్ రావడంతో కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తుండగా సార్ ఇప్పుడు షాపింగ్ ఎందుకు అంటున్న ఆమెని వియర్డ్గా చూసి ఊరికే ఆఫీస్లో ఏం కూర్చుంటాం, అందుకే టైంపాస్ అవుతుందని మాల్కి తీసుకొచ్చాను అన్నాడు వెటకారంగా. బోర్ కొడితే షాపింగ్కి వెళ్ళాలా అంటున్న ఆరుని ఆరుష్ నవ్వుతూ చూస్తూ వాడేదో వెటకారంగా అంటే నిజమే అనుకుంటున్నావా ఏంటి? కంపెనీ యానివర్సరీ ఉంది కదా, సో అందుకనమాట షాపింగ్. పద అంటూ లోపలికి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఒక బొమ్మకి టమాటో కలర్ ఫుల్ వర్క్ లెహంగా దర్శనమివ్వడంతో ఆ ప్లేస్లో ఆరుని ఊహించుకున్నాడు హర్షిత్. అతని కళ్ళకి పైనుండి దిగవచ్చిన దేవకన్యలా అనిపిస్తుంటే సేల్స్ మ్యాన్కి అది కావాలని చెప్పడంతో దాన్ని తీసి హర్షిత్ చేతిలో పెట్టాడు. హర్షిత్ అక్కడ ఒక చిన్న పాపతో ఆడుతున్న ఆరుని చూసి కాస్త దగ్గరికి వెళ్ళి హలో, మనం ఏం పని మీద వచ్చాం, నువ్వేం చేస్తున్నావు అనగానే ఎత్తుకున్న పాపని వాళ్ళ పేరెంట్స్ చేతిలో పెట్టి మీరు షాపింగ్ చేస్తే నేనేం చేయాలి సార్ అంటున్న ఆరుని కొట్టేలాగా చూస్తూ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశావనుకో పాతేస్తా. మేము షాపింగ్ చేస్తే నిన్నెంత తీసుకొస్తా? మాకు షాపింగ్ చేయడానికి రాదా? తోకలాగా నువ్వెందుకు? కాస్త బుర్రవాడు అంటూ అతని చేతిలో ఉన్న డ్రెస్ని తీసి ఆరు చేతిలో పెట్టాడు. ఆరు అంత హెవీ వర్క్ ఉన్న డ్రెస్ని చూసి ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసి సార్ ఏంటిది, నాకొద్దు చెప్పానుగా, ఎక్కువ చేస్తే ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తా అని, మూసుకొని వెళ్ళి వేరు చేసిరా అనగానే అలాగే మొండికేస్తే కొట్టినా కొడతాడని ట్రయల్ రూమ్కి వెళ్ళి డ్రెస్ వేర్ చేసి బయటకొచ్చింది. మొబైల్లో తల దురిచిన హర్షిత్ని చూసి సార్ అనింది చిన్నగా. తన పిలుపుకి తలెత్తి చూడగానే ఒక్కసారిగా బాబు కళ్ళు చెదిరిపోయాయి. ఆమెను చూసి ఆరుని చూసి బాపు బొమ్మ అని పేరు పెట్టారేమో అనిపించింది ఆ క్షణం. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎలాంటి రంగులు రుద్దుకోకుండానే అందంగా కనిపిస్తుంటే ఎంత అందగత్తెనైనా ఆమె ముందు దిగదుడిపే అనిపించింది తనకి. సార్ ఎలా ఉంది అనింది. మళ్ళీ ఆమె మాటకి తేరుకొని గాడ్జియస్ అన్నాడు. అతని మాటలకి మొదటిసారిగా సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయి ఆరుకి. తనని డైరెక్ట్గా చూడాలంటే సిగ్గేసి కళ్ళు కిందకి దించి తుర్రున ట్రయల్ రూమ్కి పారిపోయింది. అలా పరిగెత్తిన ఆరుని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆరుష్ పిలవడంతో వెళ్ళాడు హర్షిత్. ఇద్దరికి డ్రెస్ సెలెక్ట్ చేసి ఇది ఎలా ఉంది బావా అని చూపించాడు. నీకు నచ్చిందా? చాలా. అయితే తీసుకో. నాకు కాదురా, నీకు. ఓకే తీసుకో. అప్పుడే అక్కడికి వచ్చిన ఆరుని చూసి ఆరు ఇదెలా ఉంది అని అడిగాడు హారుష్. చాలా బాగుంది సార్. మీ సార్కి ఎలా ఉంటుంది అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. వీళ్ళ మాటలు ఏం పట్టనట్లు పక్కన మొబైల్లో తలదూర్చి చూస్తూ ఉన్నాడు హర్షిత్. ఇక ఆరుష్కి కూడా డ్రెస్ సెలెక్ట్ చేసుకొని ఆరుకి ఇంకొన్ని డ్రెస్సెస్ని తీసుకొని బిల్ పే చేసి బయటకొస్తుండగా నాకు అవన్నీ డ్రెస్లు ఎందుకు సార్? మీరు తీసుకున్న ఒక డ్రెస్కి చాలా ఖర్చు అయి ఉంటుంది. నా నెల జీతం కూడా ఆ ఒక డ్రెస్కి సరిపోదు. అలాంటిది అవన్నీ డ్రెస్లో కలిపి ఎంత బిల్ అవుతుందో అంటున్న ఆమె మాటలకి ఎంత అవుతే నీకెందుకు? ఎందుకంటే నేను నా లైఫ్లో ఎవరికి అప్పు లేను సార్. డ్రెస్లు కొని మరీ అప్పు చేయాల్సిన అవసరం లేదు అనింది ఆరు. ఓ పాప, ఇక్కడ అప్పు ఎవడిస్తాడన్నాడు? నువ్వు అప్పు చేయడానికి? అదేంటి సార్ అలా అంటారు? నేను ఫ్రీగా ఒకరి డబ్బులు వాడుకోను. మా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. వాటన్నింటికీ వడ్డీతో సహా మీ అప్పు తీరుస్తాను అంటున్న ఆమెని షార్పుగా చూసి ఎక్కువ చేశావనుకో అదిగా ఆ డ్రైనేజీలో తోసి పడేస్తా. దెబ్బకు చచ్చూరుకుంటావు. పద అంటూ ఆమె చెయ్యి పట్టి బరబరా లాక్కెళ్ళాడు. రేయ్, అదిగో ఆ అమ్మాయి, గన్ని కరెక్ట్గా పెట్టరా. అస్సలు మిస్ అవ్వకూడదు. బ్రెయిన్ దగ్గర బుల్లెట్ తగిలేలా పెట్టు. బ్రెయిన్కి పడితే సెకండ్లో ప్రాణం పోవాలి. ఓకే సార్.
నేను షూటింగ్లో చాలా ఎక్స్పర్ట్ని. మీరు టెన్షన్ పడకండి. నెంబర్ 1 షూటర్ని. దాన్ని చంపితే నెంబర్ 1 అని నేను ఒప్పుకుంటాను గాని గన్ సరిగ్గా పెట్టు. ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మాత్రం మన బాడీలు పార్ట్స్ లేకుండా చేసేస్తాడు వాడు. లోడ్, ఎయిమ్, షూట్ అనగానే షూట్ చేశాడు. అప్పటికే వాడి గుండెల్లో దూసుకెళ్ళింది బుల్లెట్. బుల్లెట్ సౌండ్కి సెకండ్లో ఆరుని పక్కకు తప్పించాడు హర్షిత్. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి షాక్కు గురయ్యారు ముగ్గురు. హర్ష ఫైరింగ్ చేస్తూ కనిపించాడు. ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నారు. అటువైపు ఫైరింగ్ చేస్తున్న ఒక్కొక్కరిని షూట్ చేసి హర్షిత్ దగ్గరికి వచ్చి మీరు త్వరగా వెళ్ళండి అంటూ కారులో ఎక్కించగానే నో డాడ్, నేను ఎక్కడికి వెళ్ళను అంటూ సెకండ్లో కార్ డాష్ బోర్డ్ నుండి గన్ తీసి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా అంతే ఫాస్ట్గా ఫైరింగ్ చేస్తుంటే తెలివిగా తప్పించుకుంటూ ఇద్దరు ఫైర్ చేస్తున్నారు. అదంతా చూస్తున్న ఆరుష్ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయారు. ఏం జరుగుతుందో బ్రెయిన్ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది. అంతా అయోమయంగా ఉంది వాళ్ళిద్దరికీ. వాళ్ళ మీద అటాక్ జరగబోతుంది అని స్పై చేసిన అతను చెప్పడంతో ఈ విషయం తెలుసుకున్నప్పటి నుండి హర్షకి నిద్ర పట్టక అందరినీ తీసుకొని ఉన్నపలంగా ఫ్లైట్లో బయలుదేరి వచ్చేశాడు. వెనక నుండి దూసుకొస్తున్న బుల్లెట్ను చూసి డాడ్ అంటూ అరిచాడు హర్షిత్. సెకండ్లో తప్పుకున్నాడు హర్ష. గన్ వెనక్కి పెట్టి షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇటు అంజు, నిత్య, సింధుజ, అన్వి అందరూ వీళ్ళ ఫైరింగ్ని చూసి నోరు కళ్ళు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉన్నారు. అక్కడ ఫైరింగ్ జరుగుతుంటే షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఒక్క మనిషి కూడా లేకుండా అందరూ భయంతో పరుగులు తీశారు. ఆ రోడ్ల మీద వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. హర్ష ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి అటువైపు రావద్దు, 2 అవర్స్ ఏం జరిగినా మీరు ఇంటర్ఫియర్ కావద్దని, ఆ ఏరియాని 2 గంటలు నాకు అప్పజెప్పండని చెప్పడంతో పోలీస్ ఆఫీసర్స్ ఎవరు అటువైపు రాలేదు. వాళ్లకు అంత రైట్స్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు చేయాల్సిన పని హర్ష ఇద్దరూ కలిసి చేస్తున్నారు కాబట్టి. అక్కడ డ్రగ్ రాకెట్ నడుస్తోంది. దాన్ని నామరూపం చేయడానికి వీళ్ళు ఫైట్ చేస్తున్నారని ఆఫీసర్స్ కూడా ఫుల్ రైట్స్ ఇచ్చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు కానీ అక్కడ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ డీజీపీ ఉండడంతో ఈ మ్యాటర్ని బయటకు రాకుండా నేను చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వడంతో వీళ్ళు రంగంలోకి దిగారు. ఈ హీరోస్ మీద ఫైరింగ్ చేస్తున్న వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు వెరీ స్ట్రాంగ్ అండ్ షార్ప్ అని. సో ఇలా అయితే వాళ్ళని చంపేయడం సాధ్యపడదు అని పెద్ద పెద్ద గన్ బసుకా ట్యాంక్ తీసుకొచ్చి ఫైరింగ్ స్టార్ట్ చేసి వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడానికి షూట్ చేస్తున్నారు. హర్షిత్ వెనక నుండి ఒక్కసారిగా కత్తి దూసుకురావడంతో అలర్టుగా ఉన్న బాబు కత్తి తన బాడీకి టచ్ అవుతుందనగా వాడి చెయ్యి పట్టి ముందుకు లాగి వాడి చేతిలో ఉన్న కత్తితో పొడిచి పారేశాడు. ఇక ఒక్కరు ఇద్దరు పోయి 50 మంది దిగారు. అటువైపేమో హర్షని ఊపిరి సలపకుండా ఫైరింగ్ చేస్తుంటే ఇటువైపు కత్తులతో దాడికి దిగారు. ఆరుష్ ఎదురుగా చూడగానే షాక్ అయ్యి సర్ అంటూ బావా అంటూ ఆరుష్ కారు దిగుతుంటే డోంట్ గెట్ అవుట్ అని అరిచి వెనక నుండి కత్తులతో హర్షిత్ని చుట్టుముట్టారు. హర్ష కొడుకుని కాపాడుకోవాలని ఒకవైపు షూట్ చేస్తూ అగస్త్య కార్ల నుండి ACSW మిషన్ గన్ ట్యాంక్ తీసి హర్షకి విసరగానే ఎదురుగా ఉన్న వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందులో కొన్ని వందల బుల్లెట్స్ ఉంటాయి. వాళ్ళని ఫైర్ చేస్తూ తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూ కారు మీదకి దూసుకొస్తుంటే భయంతో కళ్ళు మూసుకున్నారు. లోపల ఉన్న వాళ్ళంతా కార్ బుల్లెట్ ప్రూఫ్ కావడంతో లోపల ఉన్న వాళ్ళకి ఏమవ్వట్లేదు. హర్షిత్ మీదకి కత్తులతో పొడవడానికి ఒక్కసారిగా మీద పడగానే వాళ్ళ చేతులు విరిచి వాళ్ళ కడుపులోనే పొడిచేలా చేసి ఒక చేత్తో ఒకరిని ఇంకో చేత్తో ఇంకొకరిని పొడుస్తూ ఉంటే ఒక్కసారిగా వెనుక నుండి దూసుకొచ్చిన కత్తి హర్షిత్ వీపుకు కాస్త తగలగానే బుల్లెట్ వచ్చి వాడి వీపులో తగిలింది. వాడి చేతిలో ఉన్న కత్తి కింద పడేసి అలాగే వెనక్కి పడిపోయాడు. తల తిప్పి చూసి హర్షకి డన్ అని తమ్ము చూయించి ఇటువైపు తిరగగానే కార్లో ఉన్న ఆరుని చూసి నొసలు చిట్లిస్తూ కత్తితో విండో గ్లాస్ని పగలగొట్టడానికి ట్రై చేస్తున్నారు. హర్షిత్ కోపంతో కళ్ళు బగబగా మండే సూర్యుడై రగిలిపోతూ కార్ని అటాక్ చేస్తున్న ఒక్కొక్కడి తల నరికి కాళ్ళు చేతులు వాడి బాడీ పార్ట్స్ నుండి సపరేట్గా నరుకుతూ ఉంటే అక్కడ వాళ్ళు పెట్టే గావు కేకలు ఆ ఏరియా మొత్తం మారుమ్రోగుతున్నాయి. ఆ ఏరియా వైపు వెళ్ళకూడదు అని పోలీస్ కర్ఫ్యూ విధించింది. ఒక్క పురుగు కూడా ఆ ఛాయల వైపు వెళ్ళలేదు. లోపల ఉన్న ఆరుష్
భయంతో కళ్ళు చెవులు గట్టిగా మూసుకున్నారు. అలా ఒక్కొక్కరిని నరుకుతుంటే అక్కడ ఆ ప్లేస్ అంతా మొత్తం రక్తపాతంగా మారిపోయింది. ఆరు హర్షిత్కి ఏమైనా అవుతుందేమోనని భయంతో గుండె దడదడలాడిపోతోంది. దేవుడికి మొక్కుతూ అసలేంటి ఇప్పటి వరకు బాగానే ఉన్నాగా, ఒక్కసారిగా ఈ ఫైట్స్ ఏంటి అని ఆమెకేం అర్థం కావట్లేదు. ఆరుష్ని అడుగుతోంది. అసలేంటి సార్ ఈ ఫైరింగ్? వీళ్ళంతా ఎవరు? ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్లే అనిపిస్తోంది. ఒక్కసారిగా అంతమంది ఎందుకొచ్చారు? హర్షిత్ సార్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటున్న ఆరు మాటలకి చంపాలనుకుంటున్నది హర్షిత్ని కాదు, నిన్నే అని చెప్పాలని ఉన్నా చెబితే హర్షిత్ తాట తీస్తాడని ఏం చెప్పాలో అర్థం కాక, ఏమో ఆరు, నాకు తెలీదు. ఒక్కడిని చేసి అంతమంది అలా ఎలా చంపాలనుకుంటున్నారో, అసలు వాళ్ళు మనుషులా రాక్షసులా? అలా రాక్షసంగా ఎలా దాడి చేస్తారు? ఇటువైపు హర్షని చూసి అతనెవరు? మనల్ని సేవ్ చేస్తున్నాడు ఎందుకు అంటూ అయోమయంగా అడుగుతూ ఉంటే, తను మావయ్య, మీ సార్ ఫాదర్ అని చెప్పగానే షాక్ అయింది ఆరు. ఆమెకి షాక్ల మీద షాక్లు తగులుతుంటే బుర్ర పని చేయడం ఆగిపోయింది. ఒక్కసారిగా ఏమంటున్నారు సార్ అనింది ఆశ్చర్యంగా. అవును, తను మా మావయ్య, హర్షిత్ సార్ ఫాదర్ అనగానే ఎంత యంగా ఉన్నారు. తను హర్షిత్ సార్ ఫాదర్ ఏంటి? సేమ్ తనలాగే ఉన్నాడు. మా మావయ్య ఫుట్బాల్ ఛాంపియన్, రోజు ఎక్సర్సైజ్ చేసి బాడీని అలా మెయింటైన్ చేస్తున్నాడు, అందుకే అలా యంగా కనిపిస్తాడు అంటున్న ఆరుష్ మాటలన్నీ నమ్మలేకపోయింది ఆరు. సరే గాని ఈ ఫైట్స్ ఏంటి సార్? నాకంతా అయోమయంగా ఉంది, ప్లీజ్ చెప్పండి అంటూ అటు ఇటు టెన్షన్గా చూస్తూ అడిగింది ఆరు. నాకు తెలీదు ఆరు, నేను వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను. సార్, మన సార్ని కాపాడుకుందాం. వాళ్ళ కత్తులని చూసారా ఎంత షార్ప్గా ఉన్నాయో? నేను హర్షిత్ సార్కి హెల్ప్ చేస్తాను అంటూ కార్ దిగుతుండగా చేయి పట్టి లోపలికి లాగి, నీకేమైనా పిచ్చా? అక్కడ ఎంతమంది ఉన్నారో చూడు, పెద్ద వీరనారిలాగా వెళ్తున్నావు, ఒక్క దెబ్బకు చచ్చూరుకుంటావు. లోపల కూర్చో. మా బావని తక్కువ అంచనా వేశావు. ఒక్క చేత్తో 100 మందిని మట్టి కరిపించినవాడు వాళ్ళని చంపడం పెద్ద లెక్కేం కాదు అంటూ సీరియస్ అవ్వగానే సైలెంట్గా ఉంది. కానీ మనసంతా తనకి ఏమవుతుందో అని ఆందోళనగా ఉంది. హర్షిత్ మీదకి వస్తున్న వాళ్ళని చూస్తూ లోపలే తనే ఫైట్ చేస్తున్నట్లు ఫీల్ అవుతూ, ఆరు, కొట్టండి, చంపండి అంటూ తనకు తెలియకుండానే ఆరుష్ ఫేస్ పచ్చడి చేసేసింది. ఆరు, కొట్టకు, నొప్పి పుడుతోంది, ఏయ్ ఆపు అంటూ అరుస్తున్నా పాప మాంచి ఫైట్ మోడ్లో ఉండి బాబుని అప్పడం చేసేసింది. ఒరేయ్ బావా, ఈ పిల్ల నన్ను చంపేలా ఉందిరా, నీ ఫైట్స్ తగలయ్యా అని తిట్టుకుంటూ మెల్లగా వెనక సీట్లోకి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, బ్రతికిపోయాను అని అనుకుంటూ సినిమా చూసినట్లు అటు హర్షని ఇటు హర్షిత్ని మార్చి మార్చి చూస్తున్నారు. ఆరుష్కి ఏదో గుర్తొచ్చిన వాడిలా ఇయర్ బర్డ్స్ తీసి అతనికి విసరగానే అందుకొని చెవిలో పెట్టేసుకున్నాడు. ఇక్కడ హర్ష ఆల్రెడీ పెట్టుకోవడంతో బుల్లెట్ సౌండ్ అతని చెవికి చేరడం లేదు. సౌండ్స్కి చెవులు వినబడవు అని ముందు జాగ్రత్త తీసుకున్నాడు. చంపుతున్న కొద్దీ బయటకు వస్తున్న మనుషులని నొసలు చిట్లిస్తూ ట్రిగ్గర్ మీద పెట్టిన వేళ్లు తీయట్లేదు హర్ష. ఇక్కడ హర్షిత్కి కత్తులు కాస్త చేతికి, వీపుకి, స్టమక్కి తగిలి బ్లడ్ వస్తుంటే ఆరు భయంతో బయటకి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తుంటే రావట్లేదు. హర్షిత్ బయట నుండి లాక్ చేసేశాడు. 50 మందిని చంపిపడేసి అసలైన వాడి దగ్గరికి వెళ్ళాలని ఎదురుగా అపార్ట్మెంట్లో ట్యాబ్లో ఈ ఫైట్ని వీక్షిస్తున్న డేవిడ్కి భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. హర్షిత్ తన అపార్ట్మెంట్ వైపే వస్తున్నాడని తప్పించుకోవడానికి బయటకు వచ్చి అపార్ట్మెంట్స్ అన్నీ దగ్గరగా ఉండడంతో జంప్ చేస్తూ వెళ్తున్న వాడిని హర్షిత్ వెనక ముందు ఏం ఆలోచించకుండా తాను వాయువేగంతో ఈ బిల్డింగ్ నుండి ఆ బిల్డింగ్కి దూసుకుపోతున్నాడు. హర్షిత్ తన ముందున్న రెండో బిల్డింగ్ మీద పరుగులు పెడుతున్న డేవిడ్ని చూసి నొసలు చిట్లిస్తూ తన షూలో నుండి గన్ తీసి వాడికి గురిపెట్టి షూట్ చేయగానే ఆ బుల్లెట్ కాలికి తగిలి అక్కడే కూలబడిపోయాడు. వాడిని చంపడం సెకండ్ పట్టదు, కానీ వీడిని పంపిన విలన్ ఎవడో తెలుసుకోవాలి కదా, సో అందుకు చంపకుండా ఆగాడనమాట. కూలబడిన డేవిడ్ని ఈవిల్ లుక్తో చూస్తూ వాడిని చేరాడు హర్షిత్. కింద ఫైరింగ్ మాత్రం తగ్గట్లేదు. ఇటు ఆరుని అటు తన ఫ్యామిలీని ఇద్దరిని ప్రొటెక్ట్ చేస్తూ ఫైరింగ్ చేస్తున్నాడు హర్ష. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.